అనంతపురం జిల్లా కోర్టులో అడ్వకేట్గా, హైకోర్టు అడ్వకేట్గా, లాయర్గా పనిచేస్తున్నాను. అనంతపురం జిల్లాలో 1969 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు అనంతపురం జిల్లా ప్రజల జీవన విధానంలో మార్పు రావడానికి ప్రధాన కారణమైన ఆర్డిటి సంస్థ ఈరోజు ఈ విధంగా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, రాస్తారోకలు చేసే విధంగా చేస్తున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి మంచిది కాదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అనంతపురం జిల్లాను, ఆర్డిటి సంస్థను విడదీయలేనటువంటి బంధం ఉంది. అనంతపురం ఒకటే కాదు, భారతదేశం నలుమూలలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా, సునామీ వచ్చినా, భూకంపాలు వచ్చినా ఆర్డిటి సంస్థ హక్కును చేర్చుకుని వారి పక్షాన్ని నిలబడింది, వారి కోసం కష్టపడుతుంది. వక్తలందరూ చెప్పినట్లు అనంతపురం జిల్లాలో లబ్ధి పొందని వ్యక్తి, ఆర్డిటి సంస్థ నుంచి సహాయం తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరూ లేరు. అట్లాంటి సంస్థ ఈరోజు ఎఫ్సిఆర్ఏ నిబంధనలు ఉల్లంఘించిందని, ఎఫ్సిఆర్ఏ రాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా న్యాయవాదులంతా కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ చెప్తున్నారు. అనంతపురం జిల్లాను ఆర్డిటి సంస్థ నుంచి వేరు చేయకండి. అనంతపురం జిల్లాలో ఆర్డిటి సంస్థ ఒక ప్రధానమైన భూమిక పోషిస్తుంది. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో తనకు ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా నిలిచి అందరి మనల్లో పొందింది. ఇలాంటి ప్రజాదరణ ఉన్నటువంటి సంస్థను, ఇలాంటి ప్రజా చైతన్యం చేసినటువంటి సంస్థను, ఇంతమంది జీవితాల్లో వెలుగులు నింపినటువంటి సంస్థను, ఒక అనంతపురం జిల్లా వాసుల ముఖ చిత్రాన్ని మార్చేస్తున్నటువంటి ఈ సంస్థను ఇబ్బంది పాలు పెట్టడం మంచిది కాదని సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఇది కేవలం కొంతమందితో కాదు, ఈ రోజు నుంచి మొదలైనటువంటి శాఖాహార సార నుంచి మొదలైనటువంటి ఉద్యమం గ్రామంలోని ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి, ప్రతి చైల్డ్కి వెళుతుంది. మహా ఉద్యమంగా తయారవుతుంది. కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచైనా సరే ఎఫ్సిఆర్ఏ సాధించే వరకు నిద్రపోరని సందర్భంగా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటారు.